సూర్యాపేట జిల్లాలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. పట్టణంలో భోగి మంటలు వేసి సంబరంగా జరుపుకున్నారు. పలు వార్డుల్లో జరిగిన భోగి వేడుకల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ వాసులు జగదీష్ రెడ్డికి హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అయితే భోగి మంటలను వేసి పిల్లలతో సరదాగా జగదీష్ రెడ్డి గడిపారు. తర్వాత యువతకు పతంగులను అందజేశారు. ప్రజలకు భోగితో పాటు సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కోటి ఆశల వెలుగులు చేరాలని మన అందరిలో ఉన్నటువంటి పాతదనం పోవాలి. సంక్రాంతి పండుగ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలలో అనేక రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో జరుపుకుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశ ప్రజలు ప్రధానంగా ప్రపంచంలో ఇతర దేశాలు ఉన్న వాళ్ళు కూడా జరుపుతూ ఉంటారు. ఇది కొంత సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరంలో ప్రవేశించే సందర్భం మంచి కాలం అని చెప్పి ఒక భావన ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకున్న చెడు ఆలోచనలన్నీ పోవాలి. ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఈ మంటల్లో వేసి వాటిని తగలబెట్టాలి, మంచి ఆలోచనలు కావాలి అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉంటారు. పంటలు వచ్చినప్పుడు కొత్త పంటల్ని ఆస్వాదిస్తూ ప్రత్యేకించి గోమాతను పూజిస్తూ ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా పిల్లలు పెద్దలు కులమతాలకు అతీతంగా పతంగులు ఎగరవేసుకునే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ చేస్తూ ఉంటారు. సో మహిళలు ముగ్గులతోనే వాళ్ళకి పొందట మంచి కోరికలు వెలిపించుతూ మంచి జరగాలని చెప్పి సమాజానికి ఆహ్వానిస్తూ రకరకాల ముగ్గులతోనే ఆలోచనలు తెలియజేస్తూ ఉంటారు. ఈ రకంగా పిల్లలు పెద్దలు వృద్ధులను తేడా లేకుండా అందరూ కూడా భాగస్వాములు పండుగ. పాలకులు కూడా ఈ రోజు నుంచి అయినా వాళ్ళ చెడు ఆలోచనలను భోగి మంటల్లో తగలబెట్టేసుకొని మంచి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.